అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ హరిత, యానిమల్ న్యూట్రిషనిస్ట్. లాస్ట్ వీడియోలో మనం ప్రోటీన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఫ్యాట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాట్ అంటే ఎనర్జీ రిచ్ న్యూట్రియంట్. ఇది యానిమల్ బాడీలో ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది. ఫ్యాట్స్ అనేవి ముఖ్యంగా రెండు సోర్సెస్ నుంచి లభిస్తాయి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ వెజిటబుల్ సోర్స్. వెజిటబుల్ ఆయిల్ మరియు పామ్ ఆయిల్, ఇవి రెండు డైరీ మరియు పౌల్ట్రీ ఫీడ్స్ లో చాలా సాధారణంగా ఉపయోగిస్తారు. ఇవి అధిక ఎనర్జీ ఇస్తూ మరియు సులభంగా కూడా జీర్ణం అవుతాయి. సోయాబీన్ ఆయిల్, ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. గ్రోత్ మరియు రిప్రొడక్షన్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి తక్కువ ఖర్చుతో లభించేటువంటి ఆయిల్ సోర్సెస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కలిగి ఉంటూ మిల్క్ ఫ్యాట్ ని కూడా మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. యానిమల్ సోర్సెస్ తాలో, ఇవి పశువులు మరియు ఎద్దుల ఫీడ్లో ఉపయోగిస్తారు. ఇవి పాలల్లో కొవ్వు శాతం పెరగడానికి సహాయపడతాయి. ఫిష్ ఆయిల్, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫర్టిలిటీ మరియు ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. ఈ ఫ్యాట్స్ అనేవి యానిమల్ బాడీలో ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ఎనర్జీ సోర్స్. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ అనేది కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్ కన్నా 2.25 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఫ్యాట్స్ అనేవి యానిమల్స్ కి స్ట్రాంగ్ మరియు కంటిన్యూస్ ఎనర్జీ సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఈస్ వైటమిన్ అబ్జార్ప్షన్. ఫ్యాట్ అనేది వైటమిన్ ఏ, డి, ఈ, కే లాంటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ యొక్క అబ్జార్ప్షన్ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మిల్క్ ఫ్యాట్ అండ్ ఫర్టిలిటీ. సరైన స్థాయిలో ఫ్యాట్ ఉంటే బటర్ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అలాగే రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. ఫీడ్ ప్యాలెటబిలిటీ. ఫ్యాట్ వల్ల ఫీడ్ టేస్ట్ మరియు అరోమా ఇంప్రూవ్ అవుతుంది. అనిమల్స్ ఈజీగా తినేస్తాయి. అదే విధంగా ఫీడ్ ఇంటేక్ కూడా పెరుగుతుంది. బాడీ టెంపరేచర్. ఫ్యాట్ బాడీలో హీట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్ గా కోల్డ్ సీజన్స్ లో యానిమల్స్ ని వార్మ్ గా ఉంచడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ అయితే డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ముఖ్యంగా రూమినెంట్ యానిమల్స్ లో. కాబట్టి 3 to 5% ఆఫ్ ఫ్యాట్ లెవెల్ అనేది రేషన్ లో మెయింటైన్ చేయడం మంచిది. కాబట్టి ఫ్యాట్స్ అనేవి జస్ట్ ఎనర్జీ న్యూట్రియంట్ కాదు, ఇవి పర్ఫార్మెన్స్, మిల్క్ ఫ్యాట్, రిప్రొడక్షన్ మరియు ఓవరాల్ యానిమల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ ఫ్యాట్ ఫీడింగ్తో యానిమల్స్ని స్ట్రెంగ్త్, ఫర్టిలిటీ, స్టామినా మరియు ప్రొడక్షన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.